నెల్లూరు జిల్లా గూడూరు టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక బోట్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. దుగరాజపట్నంలో ఉన్న 3 బోట్లకు మరమ్మతులు అవసరమయ్యాయని, బోట్ల విషయంలో బీదా మస్తాన్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందని, గూడూరు నియోజకవర్గంలో సుమారు 4 కోట్ల రూపాయలు మత్స్యకారులకు అందజేశామని తెలిపారు. మత్స్యకారుల సమస్యలపై స్పందించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని స్పష్టం చేశారు. అలాగే నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆధ్వర్యంలో మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. టీడీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని ఆరోపించారు. గత వైసీపీ పాలనలో మత్స్యకారుల అభివృద్ధికి ఏమీ లేదని విమర్శిస్తూ నియోజకవర్గ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. చెన్నైకి చెందినటువంటి మత్స్యకారులు వాళ్ళ బోట్లు వేసుకొని వచ్చి ఇటు సూర్యాపేట దగ్గర నుంచి ఇటు కావలి పైన కూడా వెళ్ళి మొత్తం మత్స్య సంపదని దోచుకున్నటువంటి కార్యక్రమం చేస్తున్న విషయం ఒకసారి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా 7 బోట్లని మనోళ్ళు పట్టుకున్నారు. రాష్ట్ర జాలర్లు పట్టుకొని అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టారు. అవి దొంగతనంగా ఆ బోట్లను తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత విషయం ఏంటంటే, మనకి ఆ సామర్థ్యం కలిగిన బోట్లు మన దగ్గర లేవు. దుగరాజపట్నంలో 3 బోట్లు ఉన్నాయి మనకి, అవి చెడిపోయి ఉన్నాయి. వాళ్ళ బోటుతో కన్నా మనం ఉండే బోట్లు కానీ ఢీకొంటే మన బోట్లు తునకలయ్యేటువంటి కార్యక్రమం. దీనిపైన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రులు పెద్దలు ఆనం రామరాజరెడ్డి గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరం కూడా కలెక్టర్ గారుతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఈ విధంగా ఉంది సార్, ఇక్కడ చాలా దారుణంగా ఉంది, మత్స్యకారులు ఇబ్బంది పడిపోతున్నారు, చెన్నై నుంచి పాండిచ్చేరి నుండి వచ్చి ఈ విషయం చేస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన పెద్దలు మా బేద రవిచంద్ర గారితో, మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో, రామరెడ్డి గారితో, అలాగే మంత్రి పొంగులేరు నారాయణ గారితో మాట్లాడి ఖచ్చితంగా మనం కొత్త బోట్లు కొనిద్దాం అని హామీ ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మత్స్యకారులు తెలియజేస్తున్నాం.